బ్రాహ్మణ హెల్ప్ లైన్ ఆధ్వర్యంలో రాజమండ్రి నాలంవారి సత్రంలో ఉపనయనాలు నిర్వహించారు. బ్రాహ్మణ హెల్ప్ లైన్ ఆధ్వర్యంలో ఈరోజు 10 మంది వటువులకు ఉచిత ఉపనయనం కార్యక్రమం నాలంవారి సత్రంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సలహాదారులు శేషగిరి, ప్రెసిడెంట్ తుమ్మలపల్లి సుబ్బారావు, సెక్రటరీ భువనగిరి వెంకటరమణ, ట్రెజరర్ విజయలక్ష్మి, సూరి శ్రీనివాస్, విజయవాడ సాయి, సంజీవి ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వడ్డాది ప్రసాద్, వరంగల్ కేశవరావు, వావిలాల సుధా, వావిలాల గౌతమ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అయ్యా కాస్త భజన సౌండ్ పెంచండి అయ్యా. అయం ముహూర్త శుభముహూర్తోస్తు అక్షరైనం తీసుకున్నా బాయ్. అయ్యా ఆ బ్రహ్మచారులు పంపించేస్తే వచ్చి కూర్చోవాలి యజమానులు. అయ్యా యజమాని గారిని మారండి, అబ్బాయి తిన్నంగా రావాలి యజమాని. ఈరోజు బ్రాహ్మణ హెల్ప్ లైన్ వారి ఆధ్వర్యంలో సామూహిక ఉచిత ఉపనయనాలు చాలా గొప్పగా చాలా అందంగా జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పుర ప్రముఖులందరికీ, అలాగే మా దగ్గర ఉపనయనం చేయించుకునే వటువులకి బ్రాహ్మణ హెల్ప్ లైన్ తరఫున స్వాగతం పలుకుతూ, బ్రాహ్మణ హెల్ప్ లైన్ ఈ రోజున 10 మంది వటువులకి ఉపనయనం చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా బ్రాహ్మణ హెల్ప్ లైన్ లో ఉండేటువంటి దాతల సహకారంతో ఇది కార్యక్రమం చేయడం నాలవారి సత్రంలో చేయడం జరుగుతుంది. ఈ రోజు సుమారు ఉపనయనం చేయించుకునే వటువులతో పాటు ఒక 350 మంది ఎవరైతే వారితో పాటు వచ్చారో వారందరికీ కూడా ఈ రోజున మేము హెల్ప్ లైన్ తరఫున విందు ఏర్పాటు చేసి వారందరికీ కూడా సత్కారం చేసి పంపించడం జరుగుతుంది. అలాగే ఈ మా కార్యక్రమంలో నేదునూరు శాస్త్రి గారు, సూరి శ్రీనివాస్ గారు, వావిలాల వావిలాల గౌతమ్ గారు, వావిలాల సుధా గారు,
మిగతా హెల్ప్ లైన్ మెంబర్స్ ఎవరైతే మాకు ఈ రోజు ఈ కార్యక్రమం చేయడానికి సహాయం చేసి ఈ కార్యక్రమం ఇంత బాగా చేయడానికి సహాయం అందించారో వారందరికీ కూడా హెల్ప్ లైన్ తరఫున మీడియా ముఖంగా మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మీ హెల్ప్ లైన్ సహకారం మాకు ఎప్పుడు మీ యొక్క సహకారం కావాలి. హెల్ప్ లైన్ కూడా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మీ సహకారంతో మరింతగా చేస్తుందని మీ అందరికీ మరొకసారి మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలుపుతూ, మీ అందరం కూడా ఈ హెల్ప్ లైన్ తరఫున ఇప్పటికీ సుమారు ఒక 150 మంది వటువులకి ఈ రోజు వరకు మేము ఉపనయనం చేయడం జరిగింది ఈ సంవత్సరంతో కలిపి. ఇక ముందర కూడా ఇంకా మెంబర్స్ పెంచాలనే ఉద్దేశంతో ఉన్నాం. సో దాతలందరూ కూడా మరింత సహకారంతో మాకు సహాయం అందిస్తారని, మరింత మంచిగా ఇంకా కార్యక్రమాలు జరిపిస్తారని మా హెల్ప్ లైన్ తరఫున కోరుకుంటున్నాం. మేము హెల్ప్ లైన్ తరఫున మీ అందరికీ మరొకసారి దాతల తరఫున మీడియాకి శుభాకాంక్షలు తెలుపుతూ, నా పేరు నేజనూరు శేషగిరి. బ్రాహ్మణ్ హెల్ప్ లైన్కి నేను గౌరవ సలహాదారుని. ఈరోజు ఈ ఉపనయనాలతోటి దగ్గర ఒక 150 ఉపనయనాలు ఈ సంస్థ ద్వారా మేము చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ హెల్ప్ లైన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి సమాజంలో ఇబ్బంది పడుతున్న అనేక మందికి చేయూతనివ్వాలి ఉద్దేశంతో రమణ గారు, సుబ్బారావు గారు, అలాగే సహకరించిన దాతలు అందరూ కూడా ఈరోజు వారి వల్ల ఈ సంస్థ ఇంత అభివృద్ధి చెందింది. చాలా సంతోషం. ఇంతమందికి మేము ఈ కార్యక్రమం గాయత్రి మాత ఆశీస్సులతో చేస్తున్న ఈ కార్యక్రమం మరింత ముందుకు విజయవంతంగా సాగాలని ముందుగా మా బ్రాహ్మణ సంఘం చైర్మన్ గారికి, అత్తయ్య రమణ గారికి, ఈరోజు ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా పూర్తి చేశారు. వాళ్ళకి ఇంకా ముందు సహాయ సహకారం బ్రాహ్మణ హెల్ప్ లైన్ చేయడానికి ఎప్పుడైనా సిద్ధం. వాళ్ళ వెనక నుండి ఏ కార్యక్రమం చేసినా మేము సహాయ సహకారాలు ఇస్తాం. అట్లాగే మనలో చాలా మంది పెద్దలు ఉన్నారు, ఉన్న స్థితిలో ఉన్నారు. వాళ్ళు కూడా ఈ బ్రాహ్మణ లైన్ హెల్ప్ చేస్తే ఇంకా 10 మందికి వీళ్ళు బాగా కష్టపడేది వీళ్ళే. మేము ఎప్పుడో ఒకసారి వస్తున్నాం, వీళ్ళు మా దగ్గర నుండి చేస్తున్నారు. ఇంకా రావాలని నా గాయత్రి మాతని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన రమణ గారికి శుభాకాంక్షలు.